రాష్ట్రంలో ఈసారి 3 లక్షల పైచిలకు దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 11 నాటి ఎన్నికల్లో 65% దివ్యాంగులు ఓటేశారు. వారిని పోలింగ్ బూత్లకు రప్పించడంలో ఈసీ సఫలమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 11న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో దివ్యాంగులు చురుగ్గా పాల్గొన్నారు. ఏపీలో మొత్తం 5,21,000 మంది దివ్యాంగ ఓటర్లుంటే అందులో 3,37,259 మంది వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లాల్లో 91.11%తో శ్రీకాకుళం జిల్లా ముందు వరుసలో ఉండగా 47.23%తో విజయనగరం చివరిలో నిలిచింది. అనంతపురం జిల్లాలో 44,115 మంది దివ్యాంగ ఓటర్లకు 28,192 మంది, గుంటూరులో 40,921 మందికి 26,552 మంది, ప్రకాశం జిల్లాలో 35,833 మందికి 26,467 మంది ఓటు వేశారు. నెల్లూరు జిల్లాలో 35,247 మందికి 25,469 మంది, విజయనగరంలో 36,418 మందికి 17,201 మంది, విశాఖపట్నంలో 44,163 మందికి 25,116 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 55,732 మందికి గాను 29,609 మంది, పశ్చిమ గోదావరిలో 44,010 మందికి 28,917 మంది, కృష్ణా జిల్లాలో 36,945 మందికి 24,849 మంది, కర్నూలులో 39,977 మందికి 29,012 మంది, చిత్తూరులో 50,965 మందికి గాను 38,121 మంది, శ్రీకాకుళంలో 29,787 మందికి 27,140 మంది, కడపలో 26,916 మందికి గాను 20,344 మంది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మీట నొక్కారు. సాధారణ ఓటర్లతో పోటీగా దివ్యాంగ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం శుభపరిణామం, స్ఫూర్తిదాయకమని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ప్రశంసించారు. రాష్ట్ర వికలాంగ సంక్షేమ శాఖతో ఎన్నికల సంఘం అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందే మ్యాపింగ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దృష్టిలోపమున్న దివ్యాంగులకు బ్రెయిలీ లిపిలో అభ్యర్థుల పేర్లు, ఓటర్ స్లిప్లు అందించామని వివరించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించామని గుర్తు చేసిన ద్వివేది పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ర్యాంపులు, చక్రాల కుర్చీలు ఉంచామని పేర్కొన్నారు.